రాజా విజయాదిత్య సీరియల్ 14వ భాగం వింటారు. జరిగిన కథ: శత్రురాజ్యాలు అందరూ కలిసి సాకేత రాజ్యం మీద యుద్ధం చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. సుషేనుణ్ణి సాకేత రాజ్యం వెళ్లడానికి మార్గం తెలుసుకోమని పంపిస్తారు. నా పేరు సుషేనుడు. నేను మగధరాజ్య యువరాజుని. నాతో పాటు సుమారు 40 మంది సాకేతరాజు విమలాదిత్యునికి బద్ధ శత్రువులం. అతనికి సంతానం లేదు. విమలాదిత్యుడు కూడా ముసలివాడైనాడు. అందుకే ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని మేమంతా నిశ్చయించుకుని ఆ రాజ్యం మీదకు దండయాత్రలకు బయలుదేరాము. ముందుగా ఆ రాజ్యానికి దారి తెలుసుకుందామని నేను బయలుదేరాను అని చెప్పాడు సుషేనుడు. నేనెవరో తెలియకుండా నాకు అన్ని వివరాలు చెప్పావు. నేను నీ శత్రువునైతే ఏమవుతుందో తెలుసా అని అడిగాడు ఆ అడవి మనిషి. నువ్వు నన్ను కాపాడినప్పుడే నా ఆప్తుడివయ్యావు. అందుకే నిస్సంకోచంగా అన్నీ నీకు చెప్పాను. ఇక నీకు నాకు శత్రుత్వం అంటావా? అస్సలు ఉండనే ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే సాకేత రాజ్య సైనికుల నుండి నన్ను రక్షించావంటే నా ఆలోచన మేరకు నువ్వు కూడా సాకేత రాజ్యానికి శత్రువయ్యే ఉండాలి అని అన్నాడు సుషేనుడు. శభాష్ సుషేనా, శభాష్! నీ తెలివి అమోఘం. నువ్వింత సమర్థుడివి కాబట్టే అందరూ కలిసి నిన్ను పంపించారు. నా పేరు తెలియకుండా, నా గురించి ఏమీ తెలియకుండానే నేను సాకేత రాజ్యానికి శత్రువునని సరిగ్గా చెప్పావు. అక్కడే నీ ప్రతిభ నాకు తెలిసింది అని మెచ్చుకున్నాడు ఆ అడవి మనిషి. అయితే నీ పేరేంటి? ఈ అడవిలో నువ్వు ఎందుకున్నావు అని అడిగాడు సుషేనుడు. నా పేరు కాళిదాసు. నేను ఈ అడవిలోనే పుట్టాను, పెరిగాను. మా నాన్న పేరు సూరిదాసు. ఈ మహావనానికి ఆయనే రాజు. మా నాన్నతో స్నేహం చేసి మా మనుషులను తన వైపుకు మార్చుకుని మోసం చేసి మా నాన్నను చంపి ఈ మహావనాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు ఆ విమలాదిత్యుడు. ఎదురు తిరిగిన వారిని మట్టుబెట్టాడు. నేనెలాగో తప్పించుకున్నాను. నా వాళ్లందరినీ కర్కశంగా హతమార్చాడు. అప్పటినుండి అతని మీద నేను పగబట్టి ఎప్పటికైనా నా చేతులతోనే ఆ విమలాదిత్యుని చంపుదామని కంకణం కట్టుకున్నాను అని ఆవేశంగా చెప్పాడు కాళిదాసు. శత్రువుకి శత్రువే మిత్రుడవుతాడంటారు. అది మన విషయంలో మరొక్కసారి సత్యమైంది. నువ్వు కూడా మాతో కలిస్తే మన పని సులభమవుతుంది. నువ్వు నీ చేతులతోనే ఆ విమలాదిత్యుని చంపవచ్చు అని అన్నాడు సుషేనుడు. కాళిదాసు వెంటనే సరేనన్నాడు. ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరి చేయి వేసి మైత్రీబంధాన్ని ఏర్పరచుకున్నారు. మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నారు. ఇంతలో ఏదో అలికిడి అయింది. ఇద్దరూ అప్రమత్తమై ఒక చెట్టు చాటుకు వెళ్లారు. సాకేత రాజ్య సైనికులు గుర్రాలపై అక్కడికి వచ్చారు. అన్ని చోట్ల వెతుకుతున్నారు. కాళిదాసు చెట్టు చాటు నుండి బాణాలు వేసి ఇద్దరు సైనికుల్ని హతమార్చాడు. మిగతా సైనికులు అప్రమత్తమై వారిద్దరి మీదకు ఎగబడ్డారు. కాళిదాసు, సుషేనుడు ఆ సైనికులను నిలువరించాలని ప్రయత్నించారు. ఆ సైనికుల నుండి ప్రతిదాడి ముందు వారు నిలవలేకపోయారు. ఇద్దరూ అక్కడున్న 2 గుర్రాలను తీసుకుని ఆ సైనికులకు దొరకకుండా పారిపోయారు. అలా పారిపోయిన ఇద్దరూ శత్రురాజుల శిబిరానికి చేరుకున్నారు. వారిని, వారి కంగారుని చూసి అక్కడ రాజులందరూ భయపడ్డారు. ఏమైంది సుషేనా? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? ఇతనెవరు అని అడిగాడు ఆనందవర్మ. నేను ఆ అడవిలో సాకేతరాజ్య సైనికులకు చిక్కుకుని పోతుండగా ఇతనే నన్ను కాపాడాడు. ఇతని పేరు కాళిదాసు. మా మాటల మధ్యలో తెలిసిందేమిటంటే ఇతను కూడా ఆ సాకేత రాజ్యానికి శత్రువే. ఇప్పుడు కూడా సాకేత రాజ్య సైనికులు మా ఇద్దరినీ ముట్టడిస్తే నన్ను చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించి తీసుకుని వచ్చాడు అని చెప్పాడు సుషేనుడు. నీకు కృతజ్ఞతలు కాళిదాసు. మా యువరాజుని కాపాడి తీసుకొచ్చావు. నీకు మా రాజులందరి తరపున వేల వేల కృతజ్ఞతలు అని అన్నాడు ఆనందవర్మ. అది సరే,
మీరే ఇక్కడికి రావడం ఆ సైనికులు చూడలేదు కదా అని అడిగాడు శ్రీకంఠవర్మ. లేదు మహారాజా, వాళ్ల కళ్ళు గప్పి వేరే రహస్య ద్వారం గుండా కాళిదాసు నన్ను తీసుకుని వచ్చాడు. ఈ శిబిరం గురించి వారికి తెలిసే ప్రసక్తే లేదు అని నమ్మకంగా చెప్పాడు సుషేనుడు. ఈ కాళిదాసుని మనం గుడ్డిగా నమ్మొచ్చా? ముక్కు ముఖం తెలియకుండా ఒక మనిషిని మనలో కలుపుకోవడం నాకు అంత సబబుగా అనిపించట్లేదు అని అనుమానంగా అన్నాడు శ్రీకంఠవర్మ. నేను ఆపదలో ఉన్నప్పుడు సాయపడ్డాడు, మన శత్రు సైన్యాన్ని ఎదిరించాడు. ఇంతకన్నా ఇతన్ని నమ్మడానికి కారణాలు కావాలా మహారాజా అని అడిగాడు సుషేనుడు. నేననేది అది కాదు సుషేన. ఇప్పుడు మనం సాకేత రాజ్యాన్ని ముట్టడించడానికి ఏకమయ్యాం అంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఇప్పుడు మనం ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాల్సి ఉంటుంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా మనందరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది అని కాళిదాసు వైపు తిరిగి, తప్పుగా అనుకోకు కాళీ, ఇప్పుడు మేము ఉన్న పరిస్థితి అలాంటిది. ప్రతి విషయం 1-2 సార్లు ఆలోచించాలి. అందుకే అలా అడిగాను, మరోలా అనుకోవద్దు. మా సుషేనుడు నమ్మాడంటే మేమందరం కూడా నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఏమంటారు అని అక్కడున్న రాజులందర్నీ అడిగాడు శ్రీకంఠవర్మ. అందరూ ముక్త కంఠంతో కాళిదాసును నమ్మినట్టు తమ అంగీకారాన్ని తెలిపారు. ఇప్పుడు కాళిదాసు వాళ్లల్లో ఒక ప్రముఖుడైపోయాడు. ఒకరోజు అందరూ సమావేశమయ్యారు. ఇక మనం ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. ఆలస్యం అమృతం విషం. ఎంత త్వరగా మనం సాకేత రాజ్యాన్ని చేజిక్కించుకుంటే అంత మేలు. దీనికి మీ ఉపాయాలు చెప్పండి అని సభనుద్దేశించి మాట్లాడాడు శ్రీకంఠవర్మ. కొత్తగా మాట్లాడేదేముంది? ముందుగా మనం అనుకున్నట్టు ఆ సాకేత రాజ్య శివార్లను చేరాలి. అదును చూసి ఆ రాజ్యాన్ని చుట్టుముట్టాలి. అవును ఆనందవర్మ, ముందుగా మనం అలాగే మాట్లాడుకున్నాం. కాని ఆ సాకేత రాజ్య శివార్లలో ఎక్కడ పాగా వేయాలో తెలుసుకోవడంలో విఫలమయ్యాం కదా. అది తెలుసుకోకుండానే సుషేనుడు వెనుతిరిగాడు. ఇప్పుడు మనం ఎలా పాగా వేయగలం అని అడిగాడు శ్రీకంఠవర్మ. నేను అది తెలుసుకోవడంలో విఫలమైన మాట నిజమే మహారాజా. కాని ఎలా పాగా వేయాలో ఎక్కడ వేయాలో మాత్రం మన కాళిదాసు ద్వారా తెలిసినది. అతనికి ఆ ప్రాంతమంతా కొట్టిన పిండి. అతనికి అండలేక వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు మనందరం కాళిదాసు చెప్పినట్టు చేస్తే మనం సులభంగా ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోగలం అని చెప్పాడు సుషేనుడు. అది నిజమే. మనకిప్పుడు కాళిదాసు కొండంత అండ, అక్కడ ఆను పాను తెలుసున్నవాడు. మనందరం అతన్నే అనుసరిద్దాం అని అన్నాడు ఆనందవర్మ. అందరూ దానికి అంగీకరించారు. కాళిదాసు ముందు వెళ్లగా అతన్ని అనుసరిస్తూ అందరూ సాకేత రాజ్యం వైపు బయలుదేరారు. ప్రభూ, మన రాజ్యానికి ముప్పు వాటిల్లేటట్టుంది. మన సైన్యం 2 శత్రువులతో పోరాడారట. వాళ్లు తప్పించుకుని పారిపోయారట మహారాజా అని వర్తమానం అందించాడు సేనాపతి సూరసేనుడు. పారిపోయారంటే భయపడినట్టే గదా. వారికి మన సైన్యబలం తెలిసినట్టుంది అని అన్నాడు విమలాదిత్యుడు. వాళ్లు పారిపోయారంటే వెనుదిరిగినట్టు కాదు మహారాజా. మరింత వ్యూహంతో, నిర్దిష్టమైన ప్రణాళికలతో మన మీదకు దండెత్తి రావచ్చు. వారిని అంత తక్కువగా అంచనా వేయకూడదు అని అన్నాడు విష్ణుక్రాంత. అది నిజమే. తక్షణమే మన సైన్యాన్ని అప్రమత్తం చేయండి. రాత్రింబవళ్ళు నిశితంగా అణువణువు పరిశీలించండి. అత్యంత జాగరూకతతో పహరా కాయమని మన సైనికులందరికీ దిశానిర్దేశం చేయండి అని ఆజ్ఞ వేశాడు విమలాదిత్యుడు. అలాగే మన రాజ్యమంతా దండోరా వేయించండి. ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమనండి. రాజ్యంలోనికి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే వివరాలు ఇవ్వమనండి. అనుమానం కలిగిన వ్యక్తులను పట్టుకోమనండి. అందుకు తగిన పారితోషికాలు కూడా ప్రకటించండి అని ఆనతినిచ్చాడు మహామంత్రి విష్ణుక్రాంత. చిత్తం మహారాజా, అలాగే మహామంత్రి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి కదిలాడు సూరసేనుడు. కాళిదాసును అనుసరించిన రాజులందరూ మహావనానికి చేరుకున్నారు. అక్కడ సాకేత రాజ్య సైనికులు పహరా కాస్తున్నారు.
ఒక్కసారిగా ఆ సైన్యం మీదకు ఈ రాజులందరూ కాళిదాసు సాయంతో ఎదురుదాడి చేసి మట్టుబెట్టారు. ఆ అడవిని దాటి మెల్లగా సాకేత రాజ్యం వైపు కదిలారు. ఇంకా 5 యోజనాలు ప్రయాణిస్తే సాకేత రాజ్యం ముఖద్వారానికి చేరుకుంటారు. అక్కడ కాళిదాసు అందరినీ ఆగమని సైగ చేశాడు. ఇప్పటి వరకు శత్రు సైన్యం అక్కడక్కడా కాపలా ఉంది కాబట్టి వాళ్లని మనం మట్టు పెట్టుకుంటూ ఇంత దూరం రావడం సులభమైంది. ఇక ఇక్కడి నుండి సైన్యం గుంపులు గుంపులుగా పహరా కాస్తూ ఉంటారు. అలాగే ఆ రాజ్య ప్రజలు కూడా కాపలా కాస్తూ ఉంటారు. ఇక్కడి నుండి ముందుకు కదలడం అంత సులువైన పని కాదు అని అన్నాడు కాళిదాసు. నాకు అదే అనిపిస్తోంది కాళీ. నేను ఈ రాజ్యం మీదకు ఎన్నిసార్లు దండయాత్రకు వచ్చినా కనీసం ఇక్కడికి కూడా రాలేకపోయేవాడిని. సుమారు 10 యోజనాల ముందే వెనుదిరిగేవాడిని. ఇప్పుడు అందరి సాయం వల్ల ఇక్కడి వరకు రాగలిగాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు శ్రీకంఠవర్మ. అదిగో ఆ కనిపించేదే వసతి గృహం. ముందు అందరం అక్కడికి వెళ్లి సేదతీరుతాం. వారికెవరికీ అనుమానం రాకుండా వర్తకులమని చెబుదాం. ఈలోపు నేను రాజ్యంలోనికి ఎలాగోలా చొరబడి మార్గాన్ని వెదికి వస్తాను. అప్పటి వరకు మీరెవ్వరూ ఈ గృహం దాటి బయట అడుగు పెట్టరాదు అని చెప్పి రాజ్యం వైపు పయనమయ్యాడు కాళిదాసు. ఇప్పుడు ఏం జరుగుతుంది? శత్రువులు అందరూ అనుకున్నట్లుగానే సాకేత రాజ్యాన్ని సొంతం చేసుకుంటారా? ఇంత జరుగుతున్నా విజయాదిత్యుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అసలు విజయాదిత్యుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రాజా విజయాదిత్య సీరియల్ మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.